నమస్కారం. డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. మా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా నరేంద్ర రెడ్డి గ్రామ ప్రజలతో పాటు అన్ని వర్గాల కోరిక మేరకే తాను సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ఆయన తెలిపారు. గత 7 నుంచి 8 సంవత్సరాల పాటు గ్రేట్ బ్రిటన్లో ఉన్నప్పటికీ స్వగ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని నరేంద్ర రెడ్డి అన్నారు. గ్రామ ప్రజలు తనను సర్పంచ్గా పోటీ చేయాలని కోరడంతో ఆ బాధ్యతను స్వీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలోనే ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. రాబోయే 5 సంవత్సరాలు గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడతానని చెప్పారు. ఇప్పటికే 10 నుంచి 15 మంది యువతను బయట దేశాలకు పంపించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలా సహకరించినట్లు వెల్లడించారు. నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించినట్లయితే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ పథకాలను గ్రామాభివృద్ధికి ప్రజలకు చేరువయ్యేలా చేస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. నెల వచ్చే సర్పంచ్ జీతంతో చిన్నపిల్లలు 10th బిలో 5th బిలో అందరికీ ట్యూషన్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఆ సర్పంచ్ జీతం ఎంత వస్తుందో కాదు, దాన్ని పెట్టి ట్యూషన్ పెట్టడానికి రెడీగా ఉన్నాను. ఇంకా ఎర్రగడ్డ దగ్గర చిన్న వాళ్ళకి బుడ్రాయి ఏదో సమస్య ఉందంటే ఆ బుడ్రాయికి కూడా నేను వాళ్ళకి ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ ఇంకా గుళ్ళు నిర్మాణాలు, చిన్న చిన్న రోడ్డు నిర్మాణాలు, బస్సు సౌకర్యం లేదు, ఇంకా వగేరా వగేరా అన్నీ చేయడానికి రెడీగా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో అన్నీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మా ఊరు ప్రజలు నన్ను భారీ మేయర్తో గెలిచారని నేను కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. నా పేరు నరేంద్ర రెడ్డి ఇరిగల. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గ్రామ ప్రజల కోరిక మేరకు, అన్ని వర్గాల కోరిక మేరకు నేను బక్కమంతులగూడెం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గత 7-8 సంవత్సరాలు గ్రేట్ బ్రిటన్లో ఉండి మా గ్రామానికి ఎంతో సేవ చేశాను. దానికి కనుక మా గ్రామ ప్రజలు నా దగ్గరకు వచ్చి మీరు సర్పంచ్కి పోటీ చేయాలని కోరిక మేరకు నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. నేను ఎక్కడ ఉన్నప్పటికీ మా ఊళ్ళో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉండి మా ఊరికి ఎంతో సేవ చేయాలనుకుంటున్నాను. అందుకు గాను నేను సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మా ఊరికి ఎంతో సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా ఊళ్ళో. నిరుద్యోగుల కోసం వాళ్ళు గ్రూప్స్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి కూడా నేను ఎంతో ఆర్థిక సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లస్ ఆల్రెడీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఒక 10-15 మంది పిల్లల్ని ఆల్రెడీ లండన్ పంపించి ఆల్రెడీ మంచి